కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తోంది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా అప్పటికే పలు జాతీయ రహదారులను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా పలు రహదారులు నిర్మించింది. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలను అనుసంధానం చేస్తూ రోడ్లు వేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణం సాగించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. బెంగళూరు, విజయవాడల మధ్య 663 కిలోమీటర్ల దూరం ఉంది. సాధారణంగా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తే 12 గంటల వరకు సమయం పడుతుంది. కానీ త్వరలో అందుబాటులోకి రానున్న ఎక్స్ప్రెస్ వేతో ఈ సమయం సగానికి సగం తగ్గనుంది. ఈ రెండు నగరాల మధ్య ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే బిడ్డింగ్లకు ఆహ్వానం అందించింది. ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తయితే బెంగళూరు, కడప, విజయవాడల గుండా వెళ్లే ఈ రోడ్డు ద్వారా కేవలం 6 గంటల్లోనే బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. కొడికొండ, పులివెందుల, మల్లెపల్లి, వంగపండు, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా ఈ ఎక్స్ప్రెస్ వే వెళ్లనుంది. 19,200 కోట్ల వ్యయంతో 6 లైన్లుగా ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా ఇప్పటికే భూసేకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 14 ప్యాకేజీల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. వీటిలో 4 ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం టెండర్లు ఆహ్వానించారు. మొత్తం నిర్మాణ ఖర్చులో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 40% డబ్బును ఖర్చు చేయనుంది. మిగతా 60% వ్యయాన్ని టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును భారతమాల పరియోజన్ ఫేజ్ 2 పథకం కింద చేపట్టనుంది. షెడ్యూల్ ప్రకారం పనులు జరిగితే ఈ ఎక్స్ప్రెస్ హైవే 2025-2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.